అనేది ఆలోచన చేసుకోవాలి. ఈరోజు చూసారా మరి నిన్న ఏప్రిల్ 1 ఈరోజు 2 ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడు పుణ్యాన ఎవరు కూడా అవతాతలకి నేను ఈరోజు చూసుకుంటూ పింఛన్ వచ్చింది అని అడుగుతున్నా. మరి చంద్రబాబు నాయుడు చేసిన పరిస్థితి వాలంటీర్లు పంచకూడదు, కోడ్ ఉంది, వాలంటీర్లు బయటికి రాకూడదని ఒక దుర్మార్గమైన బుద్ధితో కోర్టుకెళ్ళి వాలంటీర్లు పంచకుండా చేసిన పరిస్థితి ఈరోజు. ప్రతి అమ్మ అడుగుతుంది, అమ్మ మాకు పింఛన్ రాలేమ్మా ఒకటే ఇస్తుందని. ప్రతి తాత అడుగుతున్నారు, అమ్మ మాకు పింఛను ఈరోజు 1వ తేదీ రాలే అని. అదంతా కూడా చంద్రబాబు నాయుడు చేసిన దుస్థితి అనేది మీరు మర్చిపోకండి. అదే రెండవగా ఒక 40 రోజులు అంటే ఒక నెలన్నర ఆగితే మన జగన్ వస్తాడు. మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మళ్ళా కూడా ఈ నీళ్లకు కూడా పింఛన్లు తీసుకొని వస్తాడు. మళ్ళా కూడా పేద అక్కచెల్లెమ్మలకి ప్రతి వాళ్ళకి కూడా ఇల్లు అనేది ఖచ్చితంగా ఈసారి అన్ని కూడా ఏవేవైతే పెండింగ్ ఉన్నాయో అన్ని కూడా మీకు ఇస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్న ఒకటే చెప్తారు, జగనన్న మీరు వింటుంటారు, ఈసారి వేసే ప్రతి ఓటు చాలా కీలకంగా ఆలోచించి వేయాలి. వేసే ప్రతి ఓటు ఎమ్మెల్యే కోసము ఎంపీ కోసం కాదు, మన భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, మన రాతల మన ఆరోగ్య వ్యవస్థ గురించి, మన ఫ్యామిలీ గురించి వేసుకోవాలి ఓటు అని చెప్పేసి నిర్ణయించుకొని జగన్కు ఓటు వేయాలని చెప్పేసి మీరంతా కూడా పేదకొట్టుకు ఓటు ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి మరి ఎంపీకి వేయాలని చెప్పేసి ఆలోచన చేసుకొని వేయాలి. ఇన్నాళ్ళలాగా కాదు. ఇప్పుడు ఆ దుర్మార్గుడు ముసలైన 20 సంవత్సరాలు పైబడిపోయింది, మనకి ఏం చేయలే. ఆయన వయసులో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు మనకి ఏం చేయలేకపోయినాడు. ఇప్పుడు ముసలితనం కూడా ఆవహించింది ఆయనకి. ఆయన కుమారుని చేసుకోవాలి, పేదవాళ్ళు ఏమైపోయినా పర్లేదు, నా కుర్చీ నా కొడుకు ఇవ్వాలని ఒక దుర్మార్గమైన ఆలోచనలతో ఏకమై జనసేన అంటాడు, కూటమి అంటాడు, బీజేపీ అంటాడు, అందరితో మన జగనన్నని ఎదుర్కొనలేక అందరినీ తీసుకొని వచ్చి ఈరోజు మన మీదికి మన రాష్ట్రంలో ఉన్న ఒక ఏకైక పేదల కోసం, పేద పక్షాన ఉన్న మన జగనన్న కోసం ఢీకొట్టడానికి వస్తున్నాడు. అయినా కూడా మన జగనన్న ఒక్కటే నమ్మాడు, ఆయన దైవాన్ని కింద ఉన్న మనల్ని, మనమంటే మన ప్రజల్ని నమ్ముకున్నాడు. కాబట్టి మీరంతా కూడా ప్రార్థించాలి. దుర్మార్గుల కురుక్షేత్రంలో మరి ఎంతమంది కౌరవులు ఉన్నా పాండవులు 5 మందే, ధర్మంగా కూడా ఎప్పటికైనా పాండవులే గెలిచింది. 100 మంది కౌరవులు ఉన్నా లాస్ట్కు మరి పాండవులే గెలిచింది. నీతి నిజాయితీ అనేది పైన ఉన్న భగవంతుడు మనకి ఖచ్చితంగా కూడా రిజల్ట్ జూన్ 4వ తేదీ తెలుస్తాడు. ఖచ్చితంగా మన జగనన్న సీఎం అవుతున్నాడు. మన పత్తికొండ నియోజకవర్గంలో నారాయణ భార్య శ్రీజమ్మ ఖచ్చితంగా జెండా ఎగరేస్తాను. మీరంతా ఉన్నారు. ఒక 2019లో మీరంతా కూడా మీ ఆశీస్సులు ఇచ్చారు, పెద్ద మెజార్టీ ఇచ్చారు. మళ్ళా కూడా మీ నారాయణ భార్యకి మళ్ళీ ఇచ్చాడు సీటు జగనన్న. మళ్ళా కూడా మీరంతా అండగా ఉండాలి. మళ్ళా కూడా అమ్మ తాతలు, అక్క చెల్లమ్మలు, అన్న తమ్ములు ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు మళ్ళా కూడా మీ నారాయణ భార్యకు శ్రీదేవమ్మకు వేయాలి. మళ్ళా అత్యధిక మెజార్టీ బోయినపల్లి నుంచే స్టార్ట్ కావాలని చెప్పేసి మీకు అందరికీ కూడా కోరుతున్నాను. మరి మళ్ళా కూడా ఎలక్షన్లో ఒకసారి వస్తాను, మళ్ళా కూడా ఊళ్ళకి వస్తాను. ఇది ఒక్కటి మీరు నీతి ఎక్కడ ఉంది, నిజాయితీ ఎక్కడ ఉంది, పేదవాళ్ళ తరఫున పోరాటం ఎవరు చేస్తున్నారు, పేదవాళ్ళ తరఫున ఎవరు నిలబడినారు. ప్రతి ఎస్సీలను అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు చేస్తున్నాడు. ప్రతి బీసీలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడుతున్నాడు. ప్రతి మైనార్టీని మరి ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెడుతున్నాడు. ఈరోజు జగనన్న అది ఒకటి గుర్తించాలి. పేదరికం చూడలే, మరి చంద్రబాబు నాయుడు డబ్బున్న వాళ్ళకే మరి అంటగడుతున్నాడు టికెట్లని. మన జగనన్న పేదవాళ్ళ తరఫున ఉన్నాడు. కాబట్టి మనమంతా కూడా అన్న తరఫున ఉండాలి. మనం వేసిన ప్రతి ఓటు మరి ఫ్యాన్ గుర్తుకు వేయాలి. 2 ఓట్లు మన కోసం జగనన్న 150 ఎక్కడా కూడా టీడీపీ అనేది గల్లత్తు కావాలని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నా. ఎవరు మన ఓటు మనం వేసుకోవాలి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మన ఓటు మన పిల్లల భావి తరాల, మన పిల్లల చదువుల కోసం, మరి మన ఆరోగ్య వ్యవస్థ కోసం ఎలాగ రూపుదిద్దాడో జగనన్న ఒకసారి మీరు గమనించాలి. మరి ఆ విధంగా మీరంతా కూడా ఒకసారి ఆలోచించాలి. మరి 1 నెల టైం ఉంది ఎలక్షన్లకి. మీరంతా కూడా బాగా ఆలోచన చేసి పేద వాళ్ళ తరఫున ఉన్న మన జగనన్నకు ఖచ్చితంగా 2 ఫ్యాన్ గుర్తులు ఓటేసి గెలిపిస్తాను. శ్రీదేవ్ మనం అత్యధిక
మరి మన గుర్తు ఫ్యాన్ గుర్తు అనేది మర్చిపోతుంది. ఫ్యాన్ లేకుంటే మనం అంతా కూడా ఉండలేము కాబట్టి ఫ్యాన్ ఖచ్చితంగా ఆ టెంపరేచర్కి ఆ వేడికి ఉండలేము కాబట్టి ఎప్పటికీ నిరంతరం ఫ్యాన్ ఉండాలి. ఈ ఫ్యాన్ తిరిగే గాలికే మరి సైకిల్ పరారైపోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ కూడా వినియోగకు మరొకసారి కృతజ్ఞతతో మంచి మెజార్టీ ఇస్తాయి ఆశిస్తూ ఎమ్మెల్యే కోటి ఎంపీ కోటి వేసి మంచిగా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.